సన్ రైజర్స్ హైదరాబాద్ ను బదిలీ వెళ్లిపోయే అవకాశం ఉందా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేధింపులతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇబ్బందులకు గురవుతుందా? ఇదే విషయాన్ని ఒక లేఖలో ప్రస్తావించారు. హెచ్సిఏ ట్రెజరర్కి ఒక లేఖ రాసింది సన్ రైజర్స్ హైదరాబాద్. వేధింపులు భరించలేకపోతున్నాం, ఫ్రీ టికెట్స్ విషయంలో వేధిస్తూ ఉన్నారు. గత 2 సీజన్ల నుంచి ఈ వేధింపులు మరింత ఎక్కువైపోయాయి అని సన్ రైజర్స్ హైదరాబాద్ చెప్తోంది. వేధింపులు ఇలాగే ఉంటే హైదరాబాద్ను వదిలి వెళ్లిపోయే ఆలోచన చేస్తామని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటున్నట్టుగా తెలుస్తోంది. గత 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాము. కానీ గత 2 సీజన్ల నుంచి ఫ్రీ టికెట్స్ విషయంలో మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు అని సన్ రైజర్స్ హైదరాబాద్ చెప్తోంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ తీరుపై సన్ రైజర్స్ యాజమాన్యం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్లో ఉచిత పాసుల కోసం ఎస్ఆర్హెచ్ను హెచ్సిఏ వేధిస్తోంది అని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఉచిత పాసుల కోసం బెదిరిస్తున్నారు అంటూ ఎస్ఆర్హెచ్ చెప్తోంది. ఇలాగే బెదిరింపులకు పాల్పడితే, ఇలాగే వేధింపులకు పాల్పడితే హైదరాబాద్ను వదిలేసే ఆలోచన కూడా చేస్తున్నామని ఎస్ఆర్హెచ్ టీం యాజమాన్యం చెప్తోంది. ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ మ్యాచ్లో కార్పొరేట్ బాక్స్ టికెట్ కేటాయింపుపై వివాదం చెలరేగింది. ఒప్పందం ప్రకారం ఉప్పర్ స్టేడియంలో హెచ్సిఏకు 10% టికెట్లు కేటాయిస్తారు. అయితే అదనంగా 20% టికెట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరినట్టుగా తెలుస్తోంది. అదనపు టికెట్ల కేటాయింపుపై ఎస్ఆర్హెచ్ నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ F3 కార్పొరేట్ బాక్స్ను హెచ్సిఏకు తాళాలు ఇవ్వకపోవడంతో అక్కడ వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది. అదనపు టికెట్లు కేటాయిస్తేనే ఆ బాక్స్ ఓపెన్ చేస్తామంటూ, తాళాలు ఇస్తామంటూ ఎస్ఆర్హెచ్కు హెచ్సిఏ బెదిరింపులకు దిగింది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీరుపై హెచ్సిఏ ట్రెజరర్కు ఎస్ఆర్హెచ్ లేఖ కూడా రాసింది. అధ్యక్షుడు తీరు మార్చుకోకపోతే మరో వేదికకు మారిపోతాము అంటూ వెల్లడించింది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి మరో వేదికకు వెళ్లిపోతామంటూ లేఖ రాశారు. ఇప్పటికే ఒప్పందం ప్రకారం 3,900 కాంప్లిమెంటరీ టికెట్స్ ఇస్తూ ఉన్నాం. 50% సామర్థ్యం ఉన్న F12A కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే అని చెప్తుంది. కానీ మొన్న ఈ ఏడాది దాని సామర్థ్యం 30% మాత్రమే పేర్కొంటూ అదనంగా మరో 20% టికెట్లు కేటాయించాలని అడిగారు. దానిపై చర్చిద్దామని చెప్పాం. అయితే స్టేడియానికి అద్దె కూడా చెల్లిస్తూ ఉన్నామని ఎస్ఆర్హెచ్ టీం అంటోంది. ఐపీఎల్ సమయంలో స్టేడియం అంతా కూడా మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ గత మ్యాచ్ సందర్భంగా తాళాలు వేసేశారు, F3 బాక్స్కు తాళాలు వేసేశారు. అదనపు టికెట్లు ఇస్తే తప్ప తెరిచేది లేదు అని డిమాండ్ చేశారు. మ్యాచ్కు కొన్ని నిమిషాల ముందు వరకు కూడా దాన్ని తెరవలేదు, టెన్షన్ పెట్టారు. ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడితే మేము హైదరాబాద్ని వదిలేస్తామంటూ ఎస్ఆర్హెచ్ అంటూ ఉంది. సో ఈ వివాదం గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? క్రికెట్ అభిమానులుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో వివాదం. గత 2 సీజన్ల నుంచి అదనపు టికెట్ల కోసం హెచ్సిఏ వేధిస్తోంది అని ఎస్ఆర్హెచ్ అంటోంది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం చర్చించి మాకు ఇంకో వేదికను అరేంజ్ చేస్తారేమో అడుగుతామని చెప్తుంది. ఎలాగైతే హైదరాబాద్ను వదిలేస్తామని చెప్తూ ఉన్నారు. సో దీనిపై ఎటువంటి చర్చ జరుగుతుంది? ఈ వివాదాన్ని ఎలా చూడాలి? హెచ్సిఏ పైన తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి, నిధుల దుర్వినియోగం అని. ఇప్పుడు మళ్ళొకటి ఇంటర్నేషనల్ ఇష్యూగా మారే అవకాశం ఉంది. ఐపీఎల్ ఎంత క్రేజీ ఉంటుందో మనందరికీ తెలుసు. ఔత్సాహికులు, క్రికెట్ ప్రేమికులంతా కూడా స్టేడియానికి చేరుకుంటారు, టికెట్ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు, టికెట్ల కోసం క్యూలో నిల్చుంటారు. ఇది ఒకవైపు అయితే, కార్పొరేట్ సన్ రైజర్స్ సంబంధించినటువంటి యాజమాన్యానికి ఈ క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో రెంట్ తీసుకుంటారు, వాళ్ళు అద్దె చెల్లిస్తారు. వారు మ్యాచ్ అయిపోయేంత వరకు స్టేడియం మొత్తం వారి ఆధీనంలో ఉంటుంది. కార్పొరేట్ బాక్స్లు ఉంటాయి. యాజమాన్యానికి సంబంధించినటువంటి టీం సూచించిన వారికి కార్పొరేట్ బాక్స్ లో సీట్లు కేటాయిస్తుంది సన్ రైజర్స్. కానీ గత కొంతకాలం నుంచి, అంటే 2 సంవత్సరాల నుంచి మాత్రం ఇబ్బందులు ఎదురవుతా ఉంది సన్ రైజర్స్ అనేటువంటిది లేఖలో పేర్కొన్నారు. మేబీ సన్ రైజర్స్ ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం హెచ్సిఏకు ఇంట్రెస్ట్ లేదేమో, ఇష్టం లేదేమో అనేటువంటి లేఖ రాయడంతో ప్రస్తుతం ఆ లేఖ బయటకు రావడంతో సంచలనంగా మారింది. దానికి ప్రధాన కారణం F3 బాక్స్. బాక్స్ కు సంబంధించినటువంటిది మ్యాచ్ ప్రారంభమయ్యేటువంటి అర్ధగంట వరకు కూడా ఓపెన్ చేయకపోవడం పైన
సన్ రైజర్స్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. దానికి హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఆయన ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, బెదిరింపులకు చేస్తా ఉన్నారు, టికెట్ల కోసం ఇంకా అదనంగా టికెట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 10% ఒప్పందంలో భాగంగా 3,900 సీట్లు వాళ్ళకి కేటాయిస్తా ఉన్నాము టికెట్లు. అయినప్పటికీ కూడా మరొక 10% కేటాయించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. 10 నుంచి 20 సీట్లు కేటాయించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో దీనిపైన సన్ రైజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. దీనిపైన యాజమాన్యంతో, సన్ రైజర్స్ యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హెచ్సిఏతో మాట్లాడి మేము వేదికను చేంజ్ చేసుకోవడానికి అవసరమైతే ఆలోచన చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. చూడాలి దీనికి సంబంధించి మరి హెచ్సీ అధ్యక్షుడు ఏమంటున్నారు ఆయనపై వస్తున్న ఈ ఆరోపణలపై? హెచ్సీ అధ్యక్షుడు ఏమంటున్నారు? ఎస్ఆర్హెచ్ రాసిన ఈ లేఖపై అవసరమైతే హైదరాబాద్ వదిలేస్తామనే ఒక సీరియస్ నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని చెప్తూ ఉండటంపై ఎగ్జాక్ట్లీ ఇంతవరకు ఇంకా రెస్పాండ్ కాలేదు జగన్మోహన్ రావు. చూడాలి ఇది రెస్పాండ్ అవుతారా, దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారా అనేటువంటిది. వీళ్ళు చాలా స్ట్రైట్ గా లేఖలో కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఇస్తున్నటువంటి కాంప్లిమెంటరీ సరిపోలేదు అనేటువంటిది ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తా ఉన్నారు, ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఒక రకంగా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆయన లేఖలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది సన్ రైజర్స్ సంబంధించి. రైట్, అంటే ఇప్పటికే 3,900 పాసెస్ ఇస్తూ ఉన్నాము, కానీ ఇంకో 20% అదనంగా కావాలని అడుగుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. దీనిపై హెచ్సిఏలో ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి అదనపు టికెట్లు అడుగుతూ ఉండటంపై? ఎగ్జాక్ట్లీ అంటే ఒప్పందంలో భాగంగా 3,900 టికెట్లు కేటాయించినప్పటికీ కూడా కాంప్లిమెంటరీ ఇంకా ఎక్కువ అడగడం వెనకాల కావాలని అంటే జగన్మోహన్ రావు మరి ఎవరికి కేటాయించాలనుకుంటున్నారు, ఇందుకోసం ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఆయన ఈ సీట్లను ఇంకా ఎక్కువ అడుగుతా ఉన్నారు, టికెట్లను అడుగుతా ఉన్నారు అనేటువంటిది సన్ రైజర్స్ యాజమాన్యంతో దృష్టి మాట్లాడిన తర్వాత చర్య తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో చాలా క్లియర్ క్లస్టర్ గా ఏం చెప్తా ఉన్నారంటే కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధి నుంచి మాత్రమే ఈ ఇబ్బందులకు ఫేస్ చేస్తా ఉన్నాం, ఇలాంటి బెదిరింపులను ఫేస్ చేస్తా ఉన్నాం సన్ రైజర్స్. మేము వద్దనుకుంటే ఈ వేదికను మార్చుకోవడానికి, వేరే వేదికను ఎంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ కాస్త సంచలనంగా మారింది. గతంలోనే హెచ్సిఏ అనేక వివాదాలకు నిలవైనటువంటి హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు మరొకసారి ఐపీఎల్ వేదికగా ఈ లేఖ రాయడంతో సన్ రైజర్స్ సంబంధించినటువంటి టీం మరొకసారి వివాదాల్లో చిక్కుంది. జగన్మోహన్ రావు దీనిపైన రెస్పాండ్ ఖచ్చితంగా కావాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. చూడాలి మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతామనేటువంటి ఆలోచన సన్ రైజర్స్ చేస్తా ఉంది. రైట్ మధు, సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు, అదనపు టికెట్ల కోసం, ఫ్రీ పాసెస్ కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాగే వేధింపులకు గురి చేస్తే హైదరాబాద్ను వదిలేసే ఆలోచన కూడా చేస్తున్నాం. ఇప్పటికే హెచ్సిఏపై ఎన్నో వివాదాలు ఉన్నాయి, ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్ తీరుపై సన్ రైజర్స్ యాజమాన్యం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్లో ఉచిత పాసుల కోసం ఎస్ఆర్హెచ్ను వేధిస్తోంది అని హెచ్సిఏ వేధిస్తోందని చెప్తున్నారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎటువంటి సహకారం అందించకుండా అక్కడ బాక్స్లకు తాళాలు వేసి టెన్షన్ పెడుతూ ఉన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే బీసీసీఐతోనూ తెలంగాణ ప్రభుత్వంతోనూ మాట్లాడి మేము వేరొక వేదికను చూసుకుంటామని ఎస్ఆర్హెచ్ చెబుతోంది. సో ఈ వివాదాన్ని మీరే విధంగా చూస్తున్నారు?